హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీరు కుటుంబాలతో దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చిన భాగ్యం కదండి. ఉదయకాల సమయంలో దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి మనకి దేవుడిచ్చిన భాగ్యంగా నేను నమ్ముతా ఉన్నాను. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఆశీర్వాదకరమని ఖచ్చితంగా వారికి తెలియచేయండి. ఎందుకంటే దేవుని మాట, ఒక స్పెషల్ వర్డ్ ఈ దినాన్న ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా దేవుని యొక్క ప్రేరణ ద్వారానే జరుగుతూ ఉంది. ఇది దేవుడు ఏర్పాటు చేసిందిగా మీరు నమ్మండి, అనేక మందికి తెలియచేయాల్సిందిగా ప్రభువుపేట మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఆరాధనలకు వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు. నువ్వు సజీవుడువైన దేవుడు అని నమ్ముతా ఉన్నాను అయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నేను నమ్ముతా ఉన్నా ప్రవ్వా. నీకు సమస్తమును సాధ్యము ప్రవ్వా. అయ్యా, ఉదయకాల సమయంలో నీ సన్నిధిని ప్రేమించి, నేను గౌరవించి, నీ సన్నిధి కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రవ్వా. బలముతో నింపండి, కృపతో నింపండి. వారికున్న సమస్త భయముల నుంచి విడుదల కలగచేయమని అడుగుతా ఉన్నా ప్రవ్వా. మీ ఆత్మ కార్యం వారి మధ్యలో జరుగుని కాకని ప్రకటిస్తూ ప్రవ్వా. అయ్యా, ఆరాధనలో నాయన పరిశుద్ధాత్ముడా, అయ్యా నాయనా మనము కలిసి దేవుని మహిమపరచడం, పరిశుద్ధాత్ముడా మాకు కృప కలుగ చేయండి, సహాయము చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. మనకు తెలిసినటువంటి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. హల్లెలూయా. ఆయనే నా సంగీతము, బలమైన కోటయేను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయేను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. ఋతుల మధ్యలో నివాసం చేసే, ఋతులెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే, ఋతులెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరను విని, వేడుచుండు భక్తుల మొరను విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయేను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. నేనా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదానని నా మన దేవుని, ఉండేదానని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయేను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము.
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మొక్కెదము స్తుతించెదం పొగడెదము, మొక్కెదము స్తుతించెదం పొగడెదము, మొక్కెదము స్తుతించెదం పొగడెదము, మొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయను, జీవాధిపతియు ఆయనే. జీవితకాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవితకాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవితకాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము, ఆయనే నా సంగీతము, బలమైన కోటయేను, జీవాధిపతియు ఆయనే. జీవితకాలమెల్ల స్తుతించెదము, 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 జీవితకాలమెల్ల స్తుతించెదం. చెప్దామా? జీవితకాలమెల్ల స్తుతించెదము యేసయ్యా, జీవితకాలమెల్ల స్తుతించెదము, జీవితకాలమెల్ల స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు
సింహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యేసయ్యా, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన. నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీకు అనతి కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా, నీ వారసత్వము ఆచయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటకు నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి
నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన చెప్తామా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా యేసుకే ఆరాధనా ఆరాధనా యేసుకే ఆరాధనా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో దేవా నిన్ను ఆరాధించడానికి నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు ఉదయకాల సమయంలో నాతో మా అందరితో మాట్లాడే దేవుడు అని నమ్ముతూ అయ్యా నీ యొక్క శ్రేష్టమైన వాక్కు చేత మమ్మల్ని ధైర్యపరచమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం కీర్తన భాగంలోనికి వెళ్ళిపోదాం ఒకసారి మీ బైబిల్ గ్రంథం నుంచి 36వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళండి Hallelujah. Glory to Jesus. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. 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 Praise be to God. Hallelujah. ఈ సమయంలో మనము కీర్తన భాగము ఒకసారి 36వ అధ్యాయము చూద్దాం. నేను చదువుతానండి, మీరు నాతో పాటు కలిసి మాటలు మీరు కూడా చదవండి. మీ బైబిల్ ఓపెన్ చేసి ఇందులోంచి దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము ఈ దినమునకు మనకు దేవుడిచ్చిన మాటను మనం రిసీవ్ చేసుకుందాం. ఆమేన్. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము
అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠులు పాదమును నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. లేవకుండా వారు పడదోయబడి ఉన్నారు. ఇక్కడ ఈ మాట మనకి చాలా అద్భుతమైన అధ్యాయము. మనం చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటి మాట ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు మన పక్షం ఏం చేయబోతా ఉన్నాడు, దేవుడు ఎలాంటి మనిషి, దేవుడు ఎలాంటి వ్యక్తి, దేవుడు ఎలాగా రియాక్ట్ అవుతాడన్న విషయాన్ని మనం చివరిలో చూసుకున్నాము. కానీ ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని మాట బొత్తిగా లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకోండి, మీరు భక్తిమంతులుగా ఉన్నారా లేకపోతే భక్తిహీనులుగా ఉన్నారా? ఒకటి గమనించుకోవాలి, భక్తి కలిగిన వ్యక్తి ఎప్పుడు ఏం మాట్లాడతాడు తెలుసునండి, తన నోటిలో క్రీస్తు యొక్క మాట జీవమును మాత్రమే మాట్లాడతాడు. గమనించాలి, ఇక్కడ చాలా క్లియర్గా భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట. భక్తిహీనతలోనికి ఎప్పుడైతే మనం దిగజారిపోతామో గమనించుకోవాలి, ఈ భక్తిహీనత అనేది నేనేం చేస్తా తెలిసినా, దేవుని ఎదుట నీకు కొంచెం కూడా దేవుని పట్ల భయం అనేది ఉండదు. చూడండి, చాలా భక్తిగా స్టార్టింగ్ డేస్లో చాలా భక్తిగా ఉంటాం, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడి కొరకు దేవుని సన్నిధికి పరిగెత్తుతూ ఉంటాం, ప్రార్థన అంటే త్వరగా వెళ్ళాలనిపిస్తుంది, చాలా భక్తిగా ఉంటాం. ఆ టైంలో అమ్మో ఏదన్నా చెడ్డ మాట నీ నోటి నుంచి వస్తామో మళ్ళీ లెంపలేసుకుంటాం, అమ్మో నేను ఇలా మాట్లాడకూడదు కదా, అమ్మో ఐఎమ్ సారీ అనిపిస్తుంది, ఏదన్నా చెత్త చూడకూడదు అనిపిస్తుంది, ఏదన్నా చెడ్డ మాటలు పలకూడదు, కోపం వచ్చినప్పుడు కూడా అమ్మో నేను అలా ఉండకూడదు కదా, భక్తి కలిగినప్పుడు. ఓకే, ఎప్పుడైతే నీ యొక్క భక్తి జీవితము పడిపోతూ ఉన్న కొలది నువ్వు భక్తిహీనుడిగా మార్చబడతా ఉంటే నీలో కలిగే విషయం ఏంటి తెలుసునండి, భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుతుంది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా ఉండదంట. దేవుని భయం అనేది కొంచెం కూడా ఉండదంట. దేవుని పట్ల ఏ విధమైన భయము కూడా వారి హృదయంలో కనిపించదు. వారి హృదయంలో దేవునికి ఎప్పుడు విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు అమ్మో నన్ను గమనిస్తున్నాడు అన్న భయం ఉండదంట. గమనించాలి, మీకు డిఫరెన్స్ తెలియడం కోసం చెప్తా ఉన్నాను. ఆదికాండంలో మనం యోసేపు గురించి స్టడీ చేస్తే, యోసేపు జీవితం ఎలా ఉంటుందో తెలిసినా, తను ఒక ఇంటిలో తను ఏంటంటే ఒక పనివాడుగాను ఉంటాడు. తన యొక్క జీవితము అంటే ఒక బానిసలాగా ఆ దేశానికి అమ్మబడ్డాడు. ఒకరింట్లో పనివాళ్ళగా, పోతిఫర్ ఇంట్లో పనివాడిగా చేర్చబడ్డాడు. ఫనీలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, తనతో పాటు దేవుడు ఉన్నాడని రాయబడింది. మీరు చూస్తే ఒక చోట తన యజమానుడు పోతిఫర్ యొక్క భార్య తిని మీద కన్ను వేసి తిన్నేదో విధంగా పాపంలో పడగొట్టాలి, ఇతన్ని ఏదో విధంగా అనుభవించాలి, ఇతన్ని చెరిపివేయాలి, ఇతను పాడు చేయాలని దుష్టుడు ఆమెలో నుంచి ఈ యోసేపు మీద పని చేయాలని చూస్తాడు. అప్పుడు యోసేపు అన్న మాట ఏంటి తెలిసినా, దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, దేవునికి ఇంత విరోధమైన తప్పు నేను ఎలా చేస్తాను, నేను అలా చేయకూడదు అంటే తన దృష్టి, తన ఆలోచన విధానం ఎలా ఉంది తెలుసునండి, అమ్మో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుని భయము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం గమనించినట్లయితే చాలామంది దేవుని బిడ్డలే, ఆ సంఘమునకు వస్తున్న బిడ్డలే దేవుడు అంటే భయం లేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. అందుకని చాలా ఈజీగా లోకస్తులు చేసినట్టుగానే ఈ దేవుని సంఘములో ఉన్న బిడ్డలు కూడా చేయడానికి గల కారణం ఏంటి తెలిసినా, మొట్టమొదట వారికి దేవుని భయం లేదు. భక్తిహీనత నీలోనికి రాగానే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు దేవుడు అంటే భయము ఉండదు, దేవుని పట్ల ఆసక్తి ఉండదు. ఈ ఆసక్తి ఎప్పుడైతే నీలోంచి కోల్పోతూ ఉంటావో నువ్వు గుర్తుపెట్టుకొని, ప్రవ్వా అవసరమైతే ఆ టైంలో ఉపవాసం ఉండండి,
ఉపవాసం ఉండి ప్రభా అయ్యా నేను అలా ఉండకూడదు, నాకు సహాయం చేయండి దేవా, అయ్యా నాకు సహాయం అనుగ్రహించండి, అయ్యా మీరే నాకు సహాయం చేయండి ప్రభా, మీ కృప ద్వారా నాకు సహాయం అనుగ్రహించమని మనం ఏం చేయాలి తెలిసిన, దేవుని సన్నిధిలో అవసరమైతే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా, నేను భక్తిహీనుడిగా ఉండకూడదు ప్రభా, నైనా అలాంటి స్థితిలో నేను ఉండకూడదు ప్రభా, అయ్యా నేను నీ పట్ల అయ్యా యథార్థవంతుడిగా ఉండడానికి నాకు శక్తి దయచే ప్రభా. నువ్వు తిరిగి దేవుని సన్నిధిలో ఉపవాసమును ప్రకటించుకొని నువ్వు ప్రార్థన చేయబద్దుడు అయిన, ఎందుకంటే చాలా ఎమర్జెన్సీ, అది నీ జీవితానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని పట్ల నీకు భయము భక్తి లేదనుకోండి, నీవు మరీ నిశ్చయముగా నువ్వు ఈ లోకంతో కలిసిపోతావు. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు అన్న మాట తీసుకున్నాడు. తన మీద నింద వేసింది, తను జైలుకి పంపించారు, ఎన్నో దెబ్బలు కూడా కొట్టుండొచ్చు. ఇలా చేస్తావా, ఇంత పొగరా, పనోడుగా ఉండేవాడు పనోళ్ళ ఎన్నో మాటలను ఉంటారు. కానీ తల వంచుకొని దేవుని మాటను బట్టి దేవుడు, ఇది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అనుకుంటా ఉన్నాడు. అక్కడ అవమానాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. అంతేకాకుండా ఆయన మీద ట్రాప్ చేసిన ఆ సాతానుడు ప్రేరణ ఎలాగైతే తన పాపంలో పడేయాలని చూశాడు, అది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఒక రోజున సమస్తానికి న్యాయం ఇచ్చే దేవుడు, ఆయన న్యాయవంతుడు. అన్యాయం జరిగింది కదా, దేవుడు పట్టించుకోవట్లేదా, దేవుడు చూడట్లేదా, ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని చాలాసార్లు నువ్వు అనుకుంటావు. కానీ ఆయన సమయం కొరకు వెయిట్ చేసే దేవుడు. హల్లెలూయా. నీకులాగా నాకులాగా గుర్తొచ్చిన వెంటనే అమ్మో మనం ఏ టైంలో ఏం చేయాలో మనకు కూడా తెలియదు. కానీ దేవునికి సమస్తము తెలుసు. ఏ టైంలో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో, ఏ విధంగా ఆయన మాట్లాడాలి, అన్ని విషయాలు దేవునికి బహుగా తెలుసు. అందుకనే ఆ సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు దేవుడు. యోసేపు కూడా ఏమంటా ఉన్నాడు తెలిసిన, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. జైలుకి వెళ్ళాడు, జైల్లో కూడా దేవుడు యోసేపుతో పాటు ఉన్నాడని నమ్ముతూ ఉన్నాడు యోసేపు. అక్కడ ఆ ఖైదీలందరి మీద తిన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఓకే, అక్కడ ఒక అవకాశం వచ్చింది. రాజు దగ్గర నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, మీ అందరికి తెలుసు, పానదాయకుడు ధర్మకాయుడు, ఆహారం ఇచ్చేవాడు, ఫుడ్ని అందించేవాడు. అందులో ఆహారం ఇచ్చేవాడు మీద నిందపడి అతన్ని ఇలా చంపివేయబడతాడని ఆ దర్శన భావాన్ని వివరించడం జరిగింది యోసేపు. తర్వాత ఇతను వెళ్ళిపోయాడు పానదాయకుడు. వెళ్ళిన తర్వాత కొన్ని దినాలు అయినాక ఆ యొక్క ఫరోకి ఏంటి ఒక కళ వస్తే ఆ కళ భావాన్ని వివరించడానికి ఎవరు వల్ల కాకపోతే ఇలాగ జైల్లో ఒక అతను ఉన్నాడు అని ఆ యొక్క పానదాయకుడు చెప్పడం వలన ఇతను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు, జైలు నుంచి రాజు ముందట నిలబడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, భక్తిహీనత అనేది ఏం చేస్తే తెలిసినా, ఈ కష్టంలో నీ బాధ కలిగినప్పుడు దేవుడు నేను చూడట్లే, దేవుడు నేను గమనించట్లే, దేవుడు నేను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆలోచన నీలోకి వస్తూ ఉంటుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆ కష్టంలో కూడా నన్ను చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు చాలామంది ఇక్కడే వెక్స్ అయిపోయి, దేవుడు ఏంటో ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నేను ఇంత నిబ్బరం కలిగి ఉన్నాను, నేను దేవుని కొరకు ఇంతకు జీవిస్తూ ఉన్నాను, ఏంటో దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లని చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలోనే నువ్వు నిబ్బరం కలిగి ఉండు. ఇక్కడ యోసేపు నిబ్బరమైన స్వభావం కలిగి ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, కష్టమును చూస్తూ ఉన్నాడు, నిందను చూస్తూ ఉన్నాడు, అవమానాన్ని చూస్తూ ఉన్నాడు, నా పరిస్థితులు అన్నీ చూస్తూ ఉన్నాడు, నేను దేవుని కొరకు ఏ విధంగా నిశ్చయించుకున్నాను అది చూస్తూ ఉన్నాడు. కానీ దానికి ఫలం ఇచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజు వచ్చింది. ఏమైపోయాడు తెలిసినా, ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అతని మీద నింద వేసిన వారు, అతని మీద చెడ్డ మాటలు పలికిన వారు ఏమైపోయారో నాకు తెలియదు. కానీ దేవుడు తన్ను మాత్రము తలను పైకెత్తుతా ఉన్నాడు. ఇక్కడ ఏమంటా, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. అతిక్రమము భక్తిహీనుల హృదయంలో ఏమొస్తుంది తెలిసినా, అతిక్రమం వస్తూ ఉంటుంది, క్రమం పోతూ ఉంటుంది. భక్తిహీనత అది వెంటనే గమనించుకొని నువ్వు దేవుని సన్నిధిలో అవసరమైతే ఉపవాసం ఉండాలి. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాడిని చెత్త చేసే వరకు ఏం చేస్తుందంటే ఈ తలంపులు, ఈ ఆలోచనలు, ఈ టెంప్టేషన్స్ వాడిని అనేక రీతిలుగా పాడు చేస్తూ ఉంటాయి. ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా దేవుని యొద్దకు వచ్చేయాలి. హల్లెలూయా. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయువాడు మానివేసిచున్నాడు. ఆ తర్వాత వాడు మంచం మీదనే పాప యోచనను యోచించువాడును, వాడు కాని నడతలు నడుచువాడును, చెడుతనం వానికి అసహ్యము కాదు. వాడి హృదయం ఎలా అయిపోతుందంటే, ఆ చెడ్డ ఆలోచన, నిద్రలోను పడకల్లోను చెడు ఆలోచనల చేత వాడి యొక్క ఏంటంటే చెడుతనము వానికి అసహ్యం అనిపించట్లేదంట. చూడండి, ఇప్పుడు తాగుబోతులు చాలామంది ఇంట్లో తాగుబోతులు తెలుసు కదా మీకు. తాగుబోతులు ఇంట్లో ఉన్నప్పుడు చాలా నీట్గా చక్కగా స్నానం చేసి చక్కగా వెళ్తారు. నేను చాలాసార్లు చూశాను,
వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు చాలా నీట్గా మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని చాలా మంచిగా డిగ్నిఫైడ్గా అనిపిస్తారు. ఎంత గొప్పోడన్నా సరే తాగుబోతు అయితే, చాలామంది నేను చూశాను, తాగుడు ఎక్కువైపోయాక వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది తెలిసిన, రోడ్ల మీద, డ్రైనేజీ పక్కన, చెత్త పక్కన అలాగ పడుకొని ఉండిపోయిన వాళ్ళు చాలామంది నేను చూశాను. చూసినప్పుడు నాకు అయ్యో ఏంటి వీళ్ళ పరిస్థితి, రోడ్డు పక్కన చెత్త, మురికి, మట్టి, అసహ్యమైన ప్లేసెస్లో కూడా వాళ్ళకి అదేమంటుంది, వాళ్ళకి అసహ్యం అనిపించదంట, అసహ్యం కాదంట. ఎందుకు? వాళ్ళు ఆ యొక్క మద్యం చేత మత్తులైపోయి ఉన్నారు. అలాగనే పాపము చేత, భక్తిహీనత చేత మత్తులైనప్పుడు ఏమైతే తెలిసిన, చెడుతనములన్నీ వారికి ఏమనిపిస్తుంది, అసహ్యం అనిపించదు. అదే భక్తి కలిగి దేవునితో నడుస్తూ ఉంటే అలాంటివన్నీ అసహ్యం పుడుతుంది, వాటిలంటే దూరంగా వెళ్ళిపోయేలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఉదయకాల సమయంలో నీవు ఒకవేళ భక్తిహీనతతో ఇబ్బంది పడుతున్నావేమో, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని సందులో స్పెండ్ చేయడానికి నీ మనసు ఇష్టపడట్లేదేమో, ఉదయాన్నే ఒక నిర్ణయం తీసుకోగలవా? దేవుని కొరకు ఉపవాసం ఉండి అలాంటి స్థితిలో నీవు ఉంటే వెంటనే ఉపవాసాన్ని ప్రకటించుకోవాలి, వెంటనే దేవుని సన్నిధిలో లోబడాలి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ రాయబడింది, యెహోవా కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షం నంటుచున్నది, నీ నీతిని దేవుని పర్వతంలో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడ ఆశ్రయించుచున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అంటే దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారికి చూడండి ఎన్ని వాగ్దానాలు. నీ మందిరం యొక్క సమృద్ధి వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోని వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపూట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. అంటే భక్తి కలిగి ఉన్నప్పుడు ఏమైతే తెలిసిన, ఆయన జీవం మనలోకి వస్తుంది, ఆయన వెలుగు మనలోకి వస్తుంది. ఆయన వెలుగును చూసి మనం ఈ లోకానికి వెలుగుగా మార్చబడతామంట. హల్లెలూయా. నేను ఎరిగిన వారి ఎడల, నీ కృపను యథార్థ వృద్ధుల ఎడల, నీ నీతిని ఎడతెగక ఆయన నిలుపుతాడంట. ఏంటి? ఆయన కృపను నీ ఎడతెగక ఉంచుతాడు. గర్విష్ఠుల పాదములు వారిని నా మీద రానియకుండా, భక్తిహీనుల చేతి నుండి నన్ను పారదోలనీయకుము అని చెప్తూ, అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున నువ్వు ఒక నిర్ణయం తీసుకో. దేవుడే మనకు ఆధారము, దేవుడే మన వెలుగు, దేవుడే మన ఆశ్రయము. ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు, ఆయన మనకిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ లోకం వైపు పరిగెత్తుతా ఉన్నావా? ఈ లోకము నీకు విచారంనే, దుఃఖమునే కలిగించబోతా ఉంది. కాబట్టి గమనించాలి, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, భక్తి కలిగి దేవుని కొరకు మనం బ్రతుకుదామా? ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. భక్తి కలిగి దేవుని కొరకు భక్తి కలిగి మనం జీవిద్దామా? మన బిడ్డలకి భక్తిని నేర్పిద్దామా? భక్తిహీనత అనేది ఎంత భయంకరం తెలిసిన, అది దేవోక్తి వలె హృదయంలోనికి వస్తుందంట, అది దేవోక్తిలాగా పలుకుతుందంట. అలాంటి దాని నుంచి మన బిడ్డల్ని మనం మనము తప్పించబడవ అవసరత మనకి ఎంతగానో ఉంది. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతుందంట, అది దేవుని మాటలాగా పలుకుద్దంట. ఇది దేవుడే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, అది దేవోక్తిలాగా అనిపిస్తుంది, కానీ అది ఖచ్చితంగా నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఈ భక్తిహీనత అనేది కనిపించినప్పుడు దానికి దూరముగా మనం పారిపోవాలి, దేవుని వైపు పారిపోవాలి, దేవుని ఎదుకు వచ్చేయాలి. ఆయన మన దాగుచోటు, ఆయన గుడారంలో మనం చేరబడినప్పుడు, ఆయన గుడారంలో మనం చేర్చబడినప్పుడు ఖచ్చితంగా దేవుని విశ్రాంతి, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఇంత గొప్ప సంగతిని మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవా, నువ్వు చేసిన గొప్ప కార్యము అయ్యా, మేము మంచివారమని కాదు ప్రభా, మేము ఇంకా నీకు విరోధులుగా ఉన్నప్పుడు ప్రభా, మా జీవితంలో మీరు చేసిన ఈ ఉన్నతమైన కార్యాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు వింటా ఉన్నారు, హృదయంలో ఒక గొప్ప కార్యం చేయండి. వారికి ఉన్న భక్తిహీనత నుంచి వారిని విడుదల చేయమని అడుగుతా ఉన్నా. అయ్యా, మొదటి ప్రేమ నుంచి వారు కోల్పోయారేమో ప్రభా, ఆ మొదటి ప్రేమలో మరలా కట్టబడ్డానికి కృప కలుగజేయండి. వారు నాయన ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి నీతో సహవాసం చేయడం కొరకు, నిన్ను నాయన మహిమపరిచే బిడ్డలుగా, అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా, అయ్యా బొత్తిగా వారికి భయం ఉండదంట భక్తిహీనులకు ప్రభా, కానీ ఈ బిడ్డలు ప్రభా
భక్తి కలిగి, భయము కలిగి, నీవు చూస్తున్నావు, నీవు గమనిస్తున్నావు అనే ఒక మంచి హృదయంతో వాళ్ళ ముందుకు వెళ్ళడానికి కృప కలిగి చేయమని అడుగుతా ఉన్నా. ఎందరైతే మాటలు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు ప్రభా, వారి జీవితంలో మీ కార్యము సాధకమగును గాక, యేసు నామములో కార్య సాధకమగును గాక ప్రకటిస్తా ఉన్నా ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభా. మా సంఘ బిడ్డలు పేరు పేరున ప్రతి కుటుంబాన్ని ఉదయకాల సమయంలో దర్శించండి, ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి, నెమ్మదిని కలిగించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి పరిస్థితుల్ని అయ్యా నాయన వ్యతిరేకతల్ని తొలగించి సమాధానంతో నింపమని అడుగుతా ఉన్నా ప్రభా. రోగులైన వారి ముట్టి స్వస్థపరచమని అడుగుతా ఉన్నా. అది ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి మరణ పడకల్లో ఉన్నా ఇప్పుడు ఆ బిడ్డలు లేవబడుదురు గాక, ఆ మరణం నుంచి తప్పించబడుదురు గాక అని ప్రకటిస్తా ఉన్నా ప్రభా. నీ నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనది, నీ నామమును ప్రకటిస్తా ఉన్నా. వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. దేవుని తలంపుల చేత మీరు నింపబడుదురు గాక. గాడ్ బ్లెస్ యూ. రేపు మళ్ళా ఇదే సమయానికి మనం కలుద్దాం. ఆమేన్, ఆమేన్.